కౌశల్ అలాగే సింధూర వాళ్ళ పెళ్లి సందడి జరుగుతూ ఉంటుంది. అలా వాళ్ళ పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉండగా అందరూ బంధువులందరూ వస్తూ ఉంటారు. అలా చంటి అయితే ఇంట్లో మొత్తం అలంకరణ నుండి అన్ని పనులు చంటియే చూసుకుంటూ ఉంటాడు. అలా అందరూ కూడా డాన్సులు చేస్తూ పెళ్లి పనులైతే ప్రారంభిస్తూ ఉంటారు. అలా పెళ్లి పనులు జరుగుతూ ఉండగా ఇంతలో సింధూరకి అందరూ ముస్తాబు చేస్తారు. ముస్తాబు చేశాక సింధూర అయితే బయటకి చంటి దగ్గర కలవడానికి వెళ్తుంది. ఇక చంటి అయితే అక్కడే ఏడుస్తూ బాధపడి నిలబడి ఉంటాడు. ఇక ఆ చంటిని చూసి వెనక నుండి వెళ్ళి సింధూర అయితే చంటిని గట్టిగా హగ్ చేసుకొని, చంటి నాకు ఈ పెళ్ళి అస్సలు ఇష్టం లేదు చంటి, నువ్వంటే నాకు ఇష్టం చంటి, నీతోనే నేను జీవితాంతం ఉంటాను చంటి, నన్ను ఎక్కడికైనా తీసుకుని వెళ్ళిపో చంటి, ప్లీజ్ చంటి, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు చంటి, నన్ను ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళిపో చంటి అని చెప్పి సింధూర అయితే చంటితో అలా అంటుంది. ఆ మాటలన్నీ కూడా అక్కడ ఉన్న కేశవ అయితే వినేస్తాడు. వినేసి అలా హగ్ చేసుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక సింధూర అయితే చంటి ప్లీజ్ చంటి, నన్ను ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళిపో చంటి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూసి కేశవ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక సింధూర అన్న మాటలకు చంటి నిజంగానే సింధూరాన్ని తీసుకుని వెళ్ళిపోతే చెంచలమ్మ పరిస్థితి ఏమవుతుందా అని చెప్పి కేశవ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక చంటి మాత్రం వదలండి అమ్మాయి గారు అని చెప్పి అంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.